ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం మహాసరస్వత్యై నమః. మహాగణపతయే నమః. వేదగాయత్ర్యై నమః. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఈనాడు కార్తీక మాసంలో 6వ అధ్యాయంలో దీపదాన మాహాత్మ్యము. ఒక దీపాన్ని కనుక కార్తీక మాసంలో దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో మనకి దీపదాన మహాత్మ్యం అనేటువంటిది తెలియచేస్తోంది. ఆ వశిష్ఠ మహాముని వారు జనక మహారాజుకు పునభోజన మహాత్మ్యాన్ని తెలియచేసినారు. అయినప్పటికీ జనక మహారాజు గారి తృష్ణ తీరలేదు. స్వామి, ఇంకనూ నాకు వినవలసి ఉండాలనేటువంటి కోరిక ఉన్నది, ఇంకా మీరు తెలియజేయండి అని చెప్తే దానికి కార్తీక మాసంలో వనభోజన మహాత్మ్యాన్ని వివరించిన తర్వాత దీపదాన మహాత్మ్యాన్ని కూడా వివరించినారు. ఓ రాజా, కార్తీక మాసంలో పాలు, పెరుగు, వెన్న, తేనె, నీటితో ఏర్పరిచినటువంటి పంచామృతములతో శ్రీ మహావిష్ణువును భక్తితో అర్చించి పూజించి కస్తూరి గంధం కలిపినటువంటి నీటితో అభిషేకం చేసేవారు అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొందిన ఉత్తమ గతిని చేరుకుంటారు. పంచామృతములు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఫలరసాలు, పండ్లు, తర్వాత కొబ్బరికాయ నీళ్ళు, మంచినీళ్ళు, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తాయి. ఒక్కొక్క వాటితో ఒక్కొక్క అభిషేకం చేస్తే ఒక్కొక్క ఫలితాన్ని కూడా ఇస్తుంది అని చెప్పి మనకు శాస్త్రాలు కూడా చెప్పబడినాయి. అటువంటి అన్ని వాటితో కూడా ఈ కార్తీక మాసంలో మహావిష్ణువును గనక అభిషేకించి అర్చించి అదేవిధంగా కస్తూరి గంధం కలిగినటువంటి నీటితో అభిషేకాన్ని కూడా చేసినటువంటి వారు 10,000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితాన్ని కూడా పొంది ఉత్తమ గతిని చేరుకుంటారు. ఒక్క అశ్వమేధ యాగం చేయాలంటేనే అసాధ్యమైనటువంటి విషయం ఈ కాలంలో. అప్పుడెప్పుడో ధర్మరాజు, శ్రీరామచంద్రుడు, ఇట్లాంటి సగరుడు, జనమేజయుడు, ఇట్లాంటి గొప్ప గొప్ప రాజులు, చక్రవర్తులు మాత్రమే చేయగలిగినటువంటిది అశ్వమేధ యాగము. తాము యజ్ఞ యాగాది క్రతువు నిర్వహించి ఒక అశ్వాన్ని వదులుతారు. ఆ గుర్రం ఎంత దూరం అయితే వెళ్తుందో అదంతా కూడా వారి రాజ్యంగా కూడా ప్రకటించుకుంటారు. కాదు అంటే ఎవరైనా ఆ గుర్రాన్ని అడ్డగిస్తే యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని కూడా గెలుచుకుంటారు. ఆ గెలిచినటువంటి రాజు ఆ రాజ్యానికి రాజు అయితే అతని తరపున ఓడిపోయినటువంటి రాజును ప్రతినిధిగా ఉంచి పరిపాలన చేసేటువంటి వారు. పొరపాటున ఆ రాజు కనుక ఆ యుద్ధంలో కనుక చనిపోయినట్లయితే అతని వారసులను కానీ లేదా ఇంకొకరిని కానీ రాజుగా పెట్టి రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి వారు. అట్టి అశ్వమేధ యాగాన్ని ఒక్కటి చేయాలంటేనే కష్టసాధ్యము. అటువంటిది మనం ఈ విధంగా మహావిష్ణువును అనేక జలములతోటి పంచామృతములతోటి అభిషేకం చేసినట్లయితే 10,000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితాన్ని కూడా పొందుతాము. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా సాయంకాలము విష్ణు సన్నిధిలో దీపారాధన చేసిన వారికి ఉత్తమ జ్ఞానము లభించడమే కాకుండా విష్ణు సాయుధ్యము కూడా కలుగుతుంది. కార్తీక మాసంలో విష్ణువు దేవాలయానికి వెళ్ళి ఎవరైతే సాయంకాలంలో దీపారాధన చేస్తారో వారికి ముక్తి కలుగుతుంది, మహావిష్ణు లోకాన్ని కూడా చేరుకుంటారు. కార్తీక మాసంలో ప్రతిదినము పత్తి చక్కగా చేసి ఒత్తి తీసుకొని బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసిన ప్రమిదలలో నేతిని పోసి ఒత్తి వేసి దీపం వెలిగించాలి. ఆ వెలిగించినటువంటి దీపపాత్రను వేదములు చదివినటువంటి వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణునికి దానము చేయాలి. ఈ విధంగా నెలంతా చేసి నెల చివరిలో వెండితో చేసిన ఒక ప్రమిదను అందు బంగారు ఒత్తి వేయించి పిండితో కుదురు చేసి దాని మధ్య ఈ ప్రమిద ఒత్తిని ఉంచి దీపం వెలిగించి దీపముతో సహా బ్రాహ్మణునికి దానం చేయాలి. అనంతరము బ్రాహ్మణ సమారాధన యథాశక్తిగా అనుసరించి చేయాలి. రోజు పిండితో ఇస్తే బ్రాహ్మణుడు తిట్టుకుంటాడు, ఏమంటే రోజు పిండి తీసుకుని నేనేం చేయాలా అని చెప్పి. కాబట్టి చివరి రోజు 30 రోజుల తర్వాత పిండి ప్రమిద బంగారు తీగ మనందరికీ ఇది పూర్వం నుంచి చేస్తున్నటువంటిదే, కొత్త అంశం ఏమీ కాదు. కాబట్టి మనం ఈ పిండి ఒత్తిని ఆ వెండి దీప ప్రమిదలో ఉంచి అందులో మామూలుగా ఒత్తులు వేసి వాటికి బంగారు కడ్డీని కూడా బంగారు ఒత్తిని పెట్టి
దీపారాధన చేసి ఆ వెండి దీపం చెమ్మ ఆ బంగారు తీగలను అన్నిటికీ కూడా బ్రాహ్మణునికి దానం చేయాలి. మరి దానం చేసేటప్పుడు ఏం చెప్పాలి అంటే సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. సర్వజ్ఞానప్రదం దీపం, సర్వ విధమైనటువంటి జ్ఞానాన్ని కలిగించేటువంటిది దీపం. సర్వసంపత్సుభావహం, సర్వ సంపత్తును శుభాలను కలిగించేటువంటిది. దీపదానం ప్రదస్యామి, ఈరోజు నేను దీపదానాన్ని కూడా ఆచరిస్తున్నాయా. శాంతిరస్తు సదా మమ, శాంతిని శుభాన్ని క్షేమాన్ని మాకు కలిగించు అని చెప్పి శ్లోకార్థము. ఈ శ్లోకం చెప్పలేనటువంటి వారు అన్ని విధములైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది సకల సంపదలను కలగచేసేది అయిన దీపదానాన్ని చేస్తున్నాను, నాకు క్షేమం కలుగుగాక. మళ్ళా చెప్తున్నాను, అన్ని విధాలుగా జ్ఞానాన్ని ఇచ్చేది సకల సంపదలను కలగచేసేది అయిన దీపదానాన్ని చేస్తున్నాను, నాకు క్షేమం కలుగుగాక అని చెబుతూ దీపాన్ని దానం చేయాలి. పురుషుడు కానీ స్త్రీ కానీ ఈ విధంగా దీపదాన వ్రతం పూర్తి చేసిన వారు మోక్షాన్ని పొందుతారు. మానసికంగా కానీ వాచికంగా కానీ తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ కూడా ఈ దీపదానం వల్ల తొలగిపోతాయి. ఈ దీపదానం వల్ల అజ్ఞానం అనేటువంటి అంధకారము తొలగిపోతుంది. తద్వారా జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం ద్వారా భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. భగవత్ సాక్షాత్కారం ద్వారా ముక్తి కలుగుతుంది. దీంట్లో ఇంకొక విశేషం కూడా, రోజు చేయడానికి వస్తలేనటువంటి వారు కార్తీక పౌర్ణమి రోజైనా చేయవచ్చు. లేదనుకుంటే చివరిగా 30 దీపములు చేసి పెట్టి ఒక వెండి దీపాన్ని ఒక వెండి వత్తిని చేసి కూడా 30వ రోజు బ్రాహ్మణునికి దానాన్ని కూడా చేయవచ్చు. ఇది సూక్ష్మంలో మోక్షం అంతే. దీని గురించి ఒక పురాతనమైనటువంటి ఇతిహాసపు కథ ఉంది, చెప్తాను శ్రద్ధగా విను అని చెప్పి వశిష్ఠ మహాముని జనక మహారాజు కూడా చెప్పినారు. పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక స్త్రీ ఉండేటువంటిది. ఆమెకు సంతానం లేని కారణంగా, బంధువులు లేని కారణంగా తాను ఒక్కటే ఎటువంటి ఆధారం లేకుండా జీవించడం వలన యాచక వృత్తి అంటే భిక్షాటన చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేటువంటిది. ఈ విధంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఒక్కనాటైనా కూడా వంట చేసుకున్నటువంటిది కాదు. పొయ్యిలో పిల్లి లేవదు అన్న చందంగా ఏ రోజు పొయ్యి పెట్టిండేది లేదు, పిడికడ బియ్యం వంట చేసిండేది లేదు. ఎవరైనా సద్యన్నమో ఏదో మిగిలినటువంటి పదార్థమో ఇస్తే వాటితో వండుకుని భోంచేసేటువంటిది. ఎవరైనా తమ ఇళ్లలో మిగిలిన పదార్థాలు ఇస్తే వాటిని తింటూ తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేటువంటిది. ఎవరైనా అడిగితే వంట వార్పు చేసేయడం, నలుగు పిండి పెట్టడం మొదలైనటువంటి చిన్న చిన్న పనులు చేస్తూ, ఎవరైనా కార్యాలకు ఏదైనా వంటలు అడిగితే వాటిని చేసిస్తూ, చిన్న పిల్లలకు నీళ్లు పోస్తూ, వారిచ్చినటువంటి ధనాన్ని తీసుకుని వచ్చి వడ్డీ వ్యాపారం చేస్తూ తాను జీవనాన్ని కొనసాగిస్తూ ఆ డబ్బును 2 3 4 10 చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నది. ఆమె ఏ ఒక్కరోజైనా కూడా శ్రీమన్నారాయణుని దేవాలయానికి వెళ్ళి ఎరగదు, శ్రీమన్నారాయణ పాదార విందాలను గమనించలేదు, విష్ణు కథలు వినలేదు, పుణ్యతీర్థ క్షేత్రాలకు పోయి ఎరగలదు, పవిత్రమైన ఏకాదశి నాడు కూడా ఉపవాసము చేయలేదు, ఎటువంటి ఉపకారము చేయలేదు, దానగుణము లేదు, పరమలోభిగా ఉన్నది. పుణ్యకార్యాలంటే ఆమెడ దూరంగా ఉండేటువంటిది. ఎప్పుడు నదీ స్నానం చేయలేదు, ఏనాడు దీపారాధన చేయలేదు. ఈ విధంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేటువంటిది. ఇటువంటి భోగభాగ్యాలు, సంపదలు, శరీరము సర్వం అసత్యమనేటువంటి జ్ఞానం లేకుండా ఆమె జీవిస్తూ ఉండేటువంటి సమయంలో ఒకరోజు శ్రీరంగానికి వెళ్తున్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఆ ఊరు వచ్చాడు. చాలా మంచివాడు, సాత్వికుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు ఆ ఊరు రావడం ఆమెకు నిజంగా అదృష్టమనే చెప్పుకోవాలి. అందరూ కూడా అనేక విషయాలు తెలుసుకుంటూ ఉండేటువంటి సమయంలో ఆ బ్రాహ్మణుడు ఆమె గురించి తెలుసుకుని ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో, తల్లి నా మాట విను, ఈ చర్మము, ఈ మాంసము, ఈ ఎముకలతో నిండి ఉన్నది, ఈ శరీరము సుఖ దుఃఖాలను కూడి ఉంటుంది, ఈ శరీరమే అన్ని కష్టాలకు పుట్టినిల్లు,
పంచభూతాలతో కూడినటువంటి శరీరంలో ఉన్న ప్రాణం పోయినంతనే ఇంటి చూరు యందు నీటి బిందువులు 4 వైపులుగా జారిపోయే విధంగా పంచభూతాలు ఈ భూతాలలో చేరిపోతాయి. నీటి బుడగల ఈ దేహం నశించిపోతుంది. శాశ్వతం కానీ ఈ శరీరమే నీవు శాశ్వతం అనుకుంటున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ శరీరం మట్టిలో కలసిపోకముందే కర్మ ఒకటే మనకు వస్తుందనేటువంటి సత్యాన్ని గ్రహించి సత్యస్వరూపుడు సకల భూత దయాపరుడైన భగవంతుని ధ్యానించు. ఒక పురుగు అగ్నిలో పడి నశించిన విధంగా ఈ శరీరం కూడా బూడిదపాలు కావాల్సిందే. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క పాదార విందాలు ధ్యానించుచు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య భయ దేహాభిమాన ధనాభిపేక్షలు ఇవన్నీ కూడా విడిచిపెట్టేసాయి. మరో ధ్యానం లేకుండా భక్తితో కార్తీక మాస స్నానం చేసి వేద్వాంసులైనటువంటి బ్రాహ్మణులకు దీపదానం చేయి. ఆ విధంగా నీవు చేసినట్లయితే నీవు ఈ జన్మలోనే కాకుండా తెలుసో తెలియకో గత జన్మలో చేసిన పాపాలన్నీ కూడా నీకు తొలగిపోతాయి అని చెప్పి బ్రాహ్మణ సమారాధన కూడా చేయమమ్మా అని చెప్పి అక్కడి నుంచి శ్రీరంగానికి వెళ్ళిపోయినాడు. లోబిగా ఉంటున్నటువంటి ఈమె ఈ బ్రాహ్మణుడు ఎప్పుడైతే చక్కగా చెప్పినాడో ఆమెకు జ్ఞానోదయం కూడా కలిగింది. ఆ హితవచనాలలో ఉండేటువంటి యథార్థాన్ని కూడా గ్రహించి తాను ఇన్నాళ్ళు చేసిన పాపాలకు బాధపడింది. బ్రాహ్మణుని మాట ప్రకారము కార్తీక వ్రతం చేయడానికి సంకల్పించుకుంది. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి పని చేసుకుని స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి దీపదానాన్ని గావించింది. బ్రాహ్మణుల వల్ల కార్తీక పురాణాన్ని కూడా వినింది. మాసాంతంలో బ్రాహ్మణ సమారాధన గావించింది. ఆమె కార్తీక మాసంలో ప్రతిదినము ఈ చన్నీటిలో స్నానం చేయడం వల్ల అనారోగ్యంకు గురై ఆయువు తీరి మరణించి స్వర్గలోకాన్ని కూడా పొందింది. అందుచే కార్తీక మాసంలో దీపదానము చేయడం వల్ల అనేక పాపాలు తొలగిపోతాయి. ఇందు ఏ విధమైన సందేహము లేదు. ఈ విషయాన్ని నాకు సదాశివుడు పూర్వం వివరించాడు. ఈ రహస్యాన్ని నేను నీకు చెప్పాను. దీపదానం వల్ల అనేక సంసార బంధనాలు తొలగిపోతాయి, సత్యపదం ప్రాప్తిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి వివరించినటువంటి దీపదాన మహాత్మ్యము ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా దీపదానం చేసినట్లయితే అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన చలాకయ అంటారు. అంటే అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనేటువంటి జ్యోతిని కలిగించేటువంటి వాడు భగవంతుడు, గురువు ఇద్దరు. కాబట్టి ఈ అజ్ఞానం అనేటువంటి చీకటి ఏ విధంగా తొలగిపోతుందో ఈ దీపదానం చేసినట్టయితే అజ్ఞానం అనేటువంటి పాపకర్మ తొలగిపోయి జ్ఞానం అనేటువంటి పుణ్యకర్మ కూడా మనకు సంప్రాప్తిస్తుంది. మహావిష్ణు లోకానికి చేరుకోవడానికి కూడా మోక్ష మార్గం అవుతుంది అని చెప్పి ఈ దీపదాన మహాత్మ్యం అనేటువంటిది తెలియచేస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీభ్య గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.